ఈ డ్రగ్స్ కి అలవాటు చేయడానికి ఎవరు ప్రయత్నించలేదా? నాకు టీ కాఫీనే తాగనండి బాబు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మందు సిగరెట్లు తాకండి, పోతారు. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా. అలాంటప్పుడు వాళ్ళు తాగి ఎలా నాశనం అయిపోయారు, ఎట్లా వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి అన్ని చూసేసానండి. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అక్కడ లేని హేమ ఇప్పుడు నేను అక్కడ ఇన్వాల్వ్ అయి లేను. బెంగళూరు పోలీసులు నన్ను కావాలని దీంట్లో ఇరికిస్తున్నారు. సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరమైతే అప్పు కూడా తెచ్చుకుంటాను. నేను జ్వరంతో బాధపడుతున్నాను, వైరల్ ఫీవర్ ఉంది, నాకు మరికొద్ది రోజుల గడువు ఇవ్వండి అని కోరుకోవడం అయితే జరిగింది. ఆఫీసులో ఎడితే ఊరిలేని చెప్పు. అదేంటి మావయ్య పొద్దున అంత పెద్ద అబద్ధం? నిజాలు చెప్పలేం కాబట్టి. నేను లీగల్ ఫైట్ చేస్తాను అని చెప్పిన హేమ ఇప్పుడు ఎందుకు సీసీబీకి లెటర్ రాయడం అయితే జరిగింది. ఇంత చాపినవు కదరా. ఇంత దూరం చాపారా సార్? చాపే ఉంటారు సార్ దరిద్రుడి. అనేవి ఎవరి కోసం చేస్తున్నారు. ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటి. ఎందుకని గడువు కోరుతుంది, ఎందుకని ఇప్పటి వరకు విచారణకి హాజరు అవ్వట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది. అసలు నన్ను ఆంటీ అనేసరేంటి మీరు? ఎందుకంటే ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఏమంటారు? నాకు అసలు మదర్ క్యారెక్టర్ యాక్ట్ చేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆంటీ అన్నాడప్పుడే నాకు ఒళ్ళు మండింది. ఓకే ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో డిండి డిండి ఆంటీ వచ్చింది రో. హేమ దోషిగా రుజువు అయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి అని మంచు విష్ణు అంటున్నారు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు. ఖచ్చితమైన ఆధారాలు ఉంటే హేమపై చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు ట్వీట్ చేశారు. క్లూస్ ఇచ్చిన క్యాచ్ చేయట్లేదు ఎదవా. వైజాగ్ లో నేను ఒక్కడిని అనుకున్నాను, చాలా మంది ఉన్నారు. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, నేతాజీ. అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.